ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా మంచి ఫ్రెండ్స్ బయట కాకుండా? అందరూ ఇండస్ట్రీయే కదండి తిప్పి కొడితే. లైక్ అది యూట్యూబ్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, ప్రతిదీ ఇండస్ట్రీ. అందులో చిన్న పెద్ద ఏముండదు. అంటే నేను అలా అనట్లేదు, 2AM ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా. అర్జున్ కళ్యాణ్. అర్జున ఓకే. ఎక్కడ బిగ్ బాస్ లో ఉన్నప్పుడా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మేము అంత క్లోజ్ కాదు, బట్ బయటకు వచ్చిన తర్వాత చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట. లైక్ అంటే మేము 2 గంటలకి 3 గంటలకి మీమ్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే మళ్ళీ ఈ లాస్ట్ ఒక 2-3 months నుంచి వచ్చిన గ్యాప్ వచ్చింది బికాస్ ఆఫ్ మై వర్క్స్. అండ్ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు, సో నేను ఇక్కడ ఉంటున్నారా? అమ్మాళ్ళు ఇక్కడే ఉంటున్నారు ప్రెసెంట్. అంటే వస్తారు ట్రీట్మెంట్ పర్పస్ గానీ ఇట్లా ఒక 1 month అట్లా మళ్ళీ బయటకు వచ్చాక ఇనయాతో మాట్లాడారా? మాట్లాడానండి. అంతేనా? నో అంటే అక్కడ ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయితే అయినాయి కదా. డిస్టర్బెన్సెస్ ఏం కాలేదండి. యాక్చువల్గా మీకు డిస్టర్బెన్స్ అన్నట్టు ఎందుకు అనిపించింది అని అంటే, బిగ్ బాస్ నాకు ఇచ్చిన టాస్క్ ఎనియాన్ యూ షుడ్ టేక్ కేర్ అనేది. అది హౌస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. బికాజ్ హౌస్లో ఉన్నప్పుడే ఒక లెటర్ ఇచ్చిన టాస్క్. బట్ అది బయటికి టెలికాస్ట్ చేయలేదు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అని చెప్పేసి. కాబట్టి చూసేవాడికి అదేదో రొమాంటిక్ ట్రాక్ అది ఇది అని అనిపించింది. బికాస్ వీఆర్ వెరీ క్లారిటీ మెయింటైన్ చేసిన మేము ఆ హౌస్లో ఉన్నప్పుడు కానీ ఇది కానీ. మేబీ ఆ బిట్ ఆఫ్ ఎమోషనల్ ఉండొచ్చు, బికాజ్ ఒకటే హౌస్లో ఉంటున్నప్పుడు హౌస్ మొత్తం ఒక పర్సన్కి అగెనెస్ట్గా ఉన్నప్పుడు ఆ పర్సన్కి ఇంకొక పర్సన్ కొంచెం క్లోజ్ ఉన్నప్పుడు సో ఆ ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది. సో బయటకు వచ్చిన తర్వాత షీ వాజ్ బిజీ విత్ యర్ థింగ్స్ అండ్ ఐ వాజ్ బిజీ. ఇప్పుడు మళ్ళీ సీజన్ 6 వాళ్ళంతా రీయూనియన్ పెట్టుకోవటం, గెట్ టుగెదర్ అవ్వటం అట్లా ఏం లేదండి. ఎప్పుడన్నా బర్త్డే పార్టీస్ అవుతుంటాయి, అప్పుడు పిలిచినప్పుడు వెళ్ళాలనుకుంటే వెళ్తాం, లేదంటే వర్క్స్ ఉంటాయి. వర్క్స్ ఈస్ మై ప్రియారిటీ. దెన్ ఆఫ్టర్ దట్ ఈ బీబీ జోడీ అయినా తర్వాత ఏమైనా షోస్ కానీ ఏమన్నా ఆఫర్ చేశారండి మా నుంచి? లేదు, మా నుంచి పరివార్లో చాలా సార్లు ఇలా మా నుంచి నాకు 2 సీరియల్స్ ఆఫర్ చేశారు లీడ్. నేను ఆ సీరియల్స్ చేయలేదు బికాస్ ఆఫ్ మై అంటే నాకు సిల్వర్ స్క్రీన్ మీద చేయాలి. అట్ ద సేమ్ టైం మా పేరెంట్స్ కూడా ఏంటంటే అమ్మాళ్ళు లేదు సినిమాలకే ట్రై చేయి దీంట్లో ఉండే అనమాట. సో నాకు వాళ్ళు బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అండి. సో నేను వాళ్ళని క్రాస్ చేసి నేను ఒక్కటి కూడా నేను ముందుకెళ్ళను. వాళ్ళ ఒపీనియన్ తీసుకుని వాళ్ళు ఓకే అంటేనే వెళ్తా, వాళ్ళకి ఓకే లేదు అని అనుకుంటే ఐ విల్ స్టాప్. అది ఎంత పెద్దదైనా క్రాస్ మై పేరెంట్స్ వర్డ్స్. లైఫ్ మొత్తం పైన ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్, ఒక సాడ్ మూమెంట్ అంటే ఏది చెప్తారు? నా లైఫ్ మొత్తం పైన ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అని అంటే గృహప్రవేశం రోజు మా అమ్మ నాన్న లోపలికి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ సీన్ ద హ్యాపీ టీయర్స్. లేకంటే ఒక సొంత ఇంటి కళ నెరవేరింది, రైట్ మన సొంత ఇంట్లో ఉన్నాను ఫీలింగ్. అది నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్. అంటే బీయింగ్ ఏ సన్ చాలా అచీవ్మెంట్, ఇంకేం అవసరం లేదు లైఫ్లో. దిస్ ఈస్ ద పీక్ పాయింట్ అని అనిపించింది. అండ్ మోస్ట్ ఎక్కువగా హర్ట్ అంటే కనుక 2 things. ఒకటి బికాస్ ఆఫ్ మై బ్రేకప్, అండ్ సెకండ్ థింగ్ మా తమ్ముడు చనిపోయినప్పుడు. బికాస్ ఇప్పటికే నేను ఫీల్ అవుతా, వాడు ఉంటే నేను ఇండస్ట్రీలో మేబీ ఇంకొంచెం సీరియస్గా ట్రై చేసేవాళ్ళం. బికాస్ రెస్పాన్సిబిలిటీస్ అడుక్కొని అప్పచెప్పి ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు జాబ్ మానేస్తే స్ట్రగుల్ అవుతావేమో అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫియర్, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్న ఫీల్. బిగ్ బాస్ బిఫోర్ ఆఫ్టర్ ఏం చేంజ్ అవ్వలేదని ఇప్పుడే చెప్పారు. అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే బిగ్ బాస్ నుంచి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక మనం స్టార్ అయిపోయాం అనేటువంటి ఒక క్లౌడ్లో ఉండొచ్చు. మేబీ వాళ్ళకి ఆపర్చునిటీస్ అట్లా ఉండొచ్చు. అంటే నేను సీజన్ 1 నుంచి ఇప్పుడు వరకు అండ్ పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే నథింగ్ విల్ చేంజ్. ఇట్స్ అ బిగ్ ప్లాట్ఫామ్ అంతే. లైక్ అంటే ఒక 4 కుటుంబాలకి తెలిసిన వాళ్ళు ఒక 4 కోట్ల మందికి తెలుస్తాం బిగ్ బాస్తో. ఆ ఆపర్చునిటీస్ని కమర్షియల్గా కన్వర్ట్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. సో మ్యాక్సిమం అంతేనండి, నథింగ్ విల్ చేంజ్. అది రియల్ హెయిరా? అది రియల్ హెయిర్. రియల్ హెయిరేనా? విగ్ పెట్టారు అంటారు. డౌట్ వచ్చింది నాకు. అంటే ఇంకా స్టార్ట్ కాలేదు, ఫ్యామిలీలో ఉంది కానీ హెరిడిటీ. ఐమ్ లక్కీ, ఇంకా నాకు స్టార్ట్ కాలేదు. ఓకే. ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా మంది కూడా ఫస్ట్ మీ ప్యాషన్ అది సిల్వర్ స్క్రీన్ అని చెప్పేసేసారు ఆల్రెడీ. యాక్టింగ్ అంటే ఇష్టము అని చెప్పేసి. ఈ మూవీస్ లో అవకాశం వచ్చిపోయినవి అలా ఏమైనా ఉన్నాయా? అయ్యో బోల్డ్ ఉంటాయండి. మనకే కాదు, పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఏంటంటే లైక్ సినిమా చేసిన తర్వాత అది రిలీజ్ అయ్యేంత వరకు అది వస్తుందా లేదా అనేది నమ్మకం. ఎడిటింగ్ లో పోయి ఉంటాయి, థియేటర్లు దొరక్క ఇంకా ల్యాబుల్లో ఉండిపోయే సినిమాలే ఉంటాయి.
వాళ్ళు ఒక 4 కోట్లు పెట్టి తీస్తే ఓటీటీలో 50 లక్షలు ఇస్తాం 30 లక్షలు ఇస్తాం అంటే అరే నష్టపోతున్నావు నీ రిలీజ్ చేయకుండా ఉన్న సినిమాలు ఉంటాయి. సినిమా కష్టాలని ఊరికే అంటారు. సో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉంటాయి సినిమాలో చేసేటోళ్ళకి. కానీ అన్ని పోయినప్పుడు బాధ అనిపించదు. ఒక మంచి క్యారెక్టర్ అని మనకి హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అవుతాం కదా! నేనేం బిలీవ్ చేస్తానంటేనండి టైం. హ్మ్. మన టైం నడిచినప్పుడు జస్ట్ ఫ్రేమ్‌లో అలా ఎళ్ళే ఫ్రేమ్ కూడా సినిమాలో ఇంపార్టెంటే అయితూ ఉంటది. హ్మ్. మన టైం నడవనప్పుడు మెయిన్ చేసినా అది రిలీజ్ అవ్వని సిట్యుయేషన్స్‌లో ఉంటాయి. సో ఎంత టాలెంట్ ఉన్నా ఒక 2000% టాలెంట్ ఉన్నా అట్‌లీస్ట్ 2% లక్ కూడా ఉండాలి ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే. ఓకే. అది ఉందనుకుంటున్నారా మీకు? యాస్ ఆఫ్ నో పర్లేదండి. అంటే ఓకే. ఆ లక్ సపోర్ట్ చేయకుండా ఎక్కడో భీమవరంలో ఉన్న నేను ఈరోజు మీ ముందు ఇంటర్వ్యూకి వచ్చేంత రీచ్ అయ్యానంటే వితౌట్ లక్ ఇట్స్ నాట్ హ్యాపెండ్. ఆఫ్ కోర్స్ హార్డ్ వర్క్ ప్లస్ లక్. భీమవరం ప్రాపర్ కదండీ! ఆ! నేటివ్ ప్లేస్ అదే కదా! యాక్చువల్లీ నేటివ్ ప్లేస్ అమలాపురం అండి నా దగ్గర. అమలాపురం దగ్గర ఒక ఓకే. మురమల్ల లోపల ఒక పశువులంక అనేటువంటి ఒక చిన్న విలేజ్. హ్మ్. హ్మ్. సో 96లో తుఫాన్ వచ్చినప్పుడు మేము ఇక్కడికి మైగ్రేట్ అయిపోయినాం భీమవరం. భీమవరం షిఫ్ట్ అయ్యారు. హ్మ్. ఓకే. ఏం చేస్తారు అసలు మదర్, ఫాదర్ ఏం చేస్తారు? మదర్ హౌస్ వైఫ్ అండి. ఫాదర్ కన్‌స్ట్రక్షన్ వర్క్‌లో వర్కర్‌గా ఎళ్ళేవారు. మీరొక్కరేనా? నేనొక్కడినే. అంటే తమ్ముడు ఉండేవాడు చనిపోయిండు. హెల్త్ ఇష్యూస్ వచ్చి. అంటే చిన్న ఏజ్‌లోనే చనిపోయారా? అంత లేకపోతే చిన్న ఏజ్ ఏం కాదండి. మామూలుగా ఒక 12 అట్లా ఉంటాయి. 11, 12 ఓహ్! ఇయర్స్. ఓకే. ఓకే. ఎలా అంటే ఏం జాండీస్ ప్రాబ్లమ్? వచ్చి ఆహాహా! అంటే మాకు తెలియలేదు. హ్మ్. సో సో, ఇంక తర్వాత ఒక్కరే బాబు. ఆ! చాలా అల్లారు ముద్దుగా అంత అల్లారు ముద్దుగా అంతేం లేదా? పెరిగేంత ఆస్తులేం లేవండి మా ఇంట్లో. ఆస్తుల గురించే అసల కాదు. మా ఇంట్లో ఏంటంటే ఏదన్నా ప్రాక్టికల్‌గా గారాబం నేర్పిస్తారు. చేస్తారు అంత గదా! గారాబం అస్సలు లేదు. నా ఓకే. చిన్నప్పటి నుంచి నేను గారాబం చూసిందంటే ఏం లేదు. హ్మ్. తినపోతే కొట్టిపెట్టే రకాలే. అంతే తప్పితే నాన్న, బుజ్జి, కూచి అని ఎత్తుకొని చందమామను చూపిస్తే తినిపించే రోజులైతే ఐ నెవర్ ఎక్స్‌పీరియన్స్‌డ్. హ్మ్. హ్మ్. సో, మా నాన్న కష్టపడడం, కష్టపడింది వచ్చిన దానితోటే మేము అమ్మ, నాన్న, నేను అడ్జస్ట్ అవ్వడం. సో, ఆల్‌మోస్ట్ లైఫ్‌లో నేను అడ్జస్ట్‌మెంట్స్, హర్డిల్స్ ఎక్కువ చూసా. సో, నాకేదైనా ఒక చిన్న కష్టం వస్తే నాకు పెద్ద వండర్ ఏమి అనిపించదు. నేను చూసిన వాటితో పోలిస్తే. అన్ని కష్టాలు ఏముంటాయి జనరల్‌గా? అంటే మీకు ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ విత్ ద ఫైనాన్స్ అండి. ఓకే. ఇఫ్ యూ ఆర్ మీరు నవ్వుతూ ఉన్నారంటే సమ్‌టైమ్స్ మీ చుట్టూ ఉండేటువంటి సరౌండింగ్స్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఏ ప్రాబ్లమ్ లేకపోయి ఉండొచ్చు. బట్ మనిషి అన్నోళ్ళకి ఎవరికీ అసలు ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు. అవును. ఇప్పుడు రూ. 1,00,00,000 ఉన్నోడికి 2,00,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 30,000 సంపాదించేవాడికి 50,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, అట్లా ఈ ఎక్స్‌పీరియన్స్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ స్ట్రగుల్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేసాం స్టార్టింగ్ నుంచి. హ్మ్. బై గాడ్స్ గ్రేస్ అసలు ఏమీ లేని నుంచి రైట్ నౌ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనో, మిడిల్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనో హ్యాపీ. హ్మ్. కానీ